హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చూసుకున్నట్టయితే మా ఫ్రెండ్ పవన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నా. అయితే దేని గురించి అంటే మనము ఆయన స్టడీ ఏంది, ఆయన ప్రొఫెషనల్ ఏంది, ఆయన ఎందులో జాబ్ చేస్తుండు అండ్ ఈ ఫీల్డ్ లోకి ఎట్లా వచ్చింది అనేసి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అండ్ హాయ్ బ్రో, గుడ్ బ్రో, మీరు ఖతర్కి వచ్చి లైక్ నాతో పాటు వచ్చారని నేను అనుకుంటున్నా. అండ్ మీరు వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎలా వచ్చారు అండ్ మీ ఎడ్యుకేషన్ ఏంది, కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి. అండ్ హోటల్ ఫీల్డ్ లో వస్తే బాగుంటుందా, జాబ్స్ ఎలా ఉంటాయి అండ్ వేకెన్సీస్ ఉన్నాయా లేవా, అండ్ దీని గురించి ఈ రోజు అడగబోతున్నాను మిమ్మల్ని. అండ్ మీ ఫీలింగ్స్ కూడా కొన్ని చెప్పొచ్చు, షేర్ చేసుకోవచ్చు. అండ్ మన వ్యూవర్స్ కూడా ఉన్నారు, అండ్ వాళ్ళు హోటల్ మేనేజ్ చేస్తే బాగుంటుందా లేకుంటే చేయకపోతే బాగుంటుందా అన్నది ఈ రోజు కంటిన్యూ అవుతుంది. బ్రో, నేను ఖతర్కి వచ్చి 2.5 years అవుతుంది. ఓకే. వచ్చి ఫస్ట్ వచ్చింది సప్లై కంపెనీలో వచ్చిన. ఓకే. వచ్చి అందులో 2 years 4 months అట్లా చేసిన. ఓకే. దాని తర్వాత ఒక హోటల్లో జాయిన్ అయినా. ఏ హోటల్ బ్రో? హోటల్ వరల్డ్ ఆఫ్ ఆస్టోరియా. అంటే మీరు ఫస్ట్ సప్లై కంపెనీ వచ్చింది లైక్ త్రూ ఏజెంట్ త్రూ వచ్చారా లేకుంటే డైరెక్ట్ మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు? ఏజెంట్ త్రూ వచ్చేసిన. ఓకే. ఏజెంట్ త్రూ అక్కడ నార్మల్ గా ఇంటర్వ్యూ చేసారు. వాళ్ళు ఎట్లా అంటే సప్లై కాబట్టి వాళ్ళకు అట్లీస్ట్ బేసిక్ ఇంగ్లీష్ కావాలి. బేసిక్ ఇంగ్లీష్ అండ్ బేసిక్ నాలెడ్జ్ కొంచెం లైట్ ఇంటర్వ్యూ చేసారు. దాంట్లో సెలెక్ట్ అయ్యి వచ్చినాం. నేను వచ్చింది ఫస్ట్ క్లీనింగ్ సెక్షన్ లో వచ్చిన అని చెప్పారు కదా. క్లీన్ సెక్షన్ లో సప్లైలో మోస్ట్లీ ఖతర్లో సప్లై కంపెనీలో అన్ని క్లీనింగ్ సెక్షన్, గార్డెన్ సంథింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ సప్లై కంపెనీలో ఉన్నాయి. వచ్చిన క్లీన్ సెక్షన్ లో వచ్చి ఇప్పుడు ఒక హోటల్లో వర్క్ చేస్తున్నారు. ఒక టీమ్ మెంబర్ లాగా ఆల్రెడీ చేస్తారు. అయితే మీరు మీ పాత కంపెనీకి అండ్ కొత్త హోటల్ కి వచ్చారు కదా, ఇప్పుడు హోటల్ షిఫ్ట్ అయ్యారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? సప్లై అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఎట్లా అంటే నీవు సప్లై క్యాజువల్ స్టాఫ్ అంటే కొంచెం తక్కువ చూపు చూస్తారు, ప్లస్ కొంచెం వాల్యూ ఉండదు, ప్లస్ నువ్వు చేసిన వర్క్ కి కూడా అంత ప్రిఫరెన్స్ చూపియారు. అదే నువ్వు ఒక టీమ్ మెంబర్ అయితే దాన్ని వర్క్ పర్ఫార్మెన్స్ ఛాన్స్ ఉంటుంది మీకు, అండ్ పొజిషన్ కూడా అది కూడా వాస్తవమే. అండ్ మీకు పాత కంపెనీకి దీనికి కూడా సాలరీ కూడా ఇంక్రిమెంట్ ఉంది అని అనుకుంటున్నాను నేనైతే. అండ్ మీకు లైక్ ఇట్లా మీకు పర్సెంటేజ్ కూడా వస్తుందా లేకుంటే ఇయర్ కి మీకు సాలరీ పెరుగుతాయి కదా? చెప్పారు పర్ ఇయర్ కొంచెం పర్సెంట్ పెంచుతా అని చెప్పారు. నేను జాయిన్ అయ్యా ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది, 2 months కాబోతుంది అంతే. చూద్దాం, 1 year తర్వాత పెంచుతామని అన్నారు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు అయితే చెప్పారు పెంచుతామని చెప్పి. అయితే ఇంకోటి బ్రో, మీరు పాత కంపెనీలో మీకు వెకేషన్ 2 years ఒకసారి ఉంటుంది కదా? 2 years ఒకసారి ఉంటుంది. అయితే ఇప్పుడు వెకేషన్స్ ఎప్పుడు ఇస్తారు? ఇయర్లీ వన్స్ ఇస్తారు. నువ్వు ఇయర్లీ వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు. కాకపోతే 1 year అయిపోయిందంటే నీ సొంతం టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. ఐ మీన్ లైక్ 2 years కి లీవ్ సార్లు ఇస్తారు, ప్లస్ టికెట్ డబ్బులు కూడా ఇస్తారు. అందులోంచి అప్ అండ్ డౌన్ అని కాదు, ఇంత టికెట్ డబ్బులు అని చెప్పి అప్ అండ్ డౌన్ కోసం ఇస్తారు. నువ్వే టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. అది 2 years అయిపోతాయి. నీకు సప్లై కంపెనీలో ఎట్లా అంటే వాళ్ళే టికెట్ బుక్ చేసి ఇస్తారు 2 years తర్వాత. పవన్ బ్రో, నేను నిన్న విషయం మీరు నిజం వాస్తవమా కాదా నాకు ఒకటి క్లారిఫై చేయండి. అయితే మీరు మీ వర్కర్స్ తోని మీరు అవుటింగ్ వెళ్ళినప్పుడు మీరు లైక్ స్టోరీ ఆర్ వాట్సాప్ స్టేటస్ పెట్టారు కదా, అది మీ ఏజెంట్ చూసి దాన్ని క్యాచ్ చేసుకొని లైక్ కొందరు యూత్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళకు కూడా వీళ్ళు ఇంత బాగా ఎంజాయ్ చేస్తారు, నాతోనే వెళ్ళారు అండ్ మీరు కూడా ఇలా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, ప్లస్ మనీ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చెప్పిండు. అది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవమే. మేము వచ్చింది సప్లైలో వచ్చినాం. కాకపోతే ఇక మాకు ఒక హోటల్లో పర్లేదు వర్క్, అందరికి అట్లా ఉంటాయని చెప్పలేను. కాకపోతే మాకు పర్లేదు, కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళతో డ్యూటీ అయిపోయినాక అట్లా సరదాగా బయటకు వెళ్ళినప్పుడు కొన్ని మంచి లొకేషన్స్ కి వెళ్ళినప్పుడు అట్లా ఫోటో తీసి ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే అవి చూసి అతను ఏజెంట్ చూసి కొత్త వాళ్ళైతే ఇప్పుడు రావాలనుకుంటారో వాళ్ళకి చూపించుకుంటా వాళ్ళకు అట్రాక్షన్ చేసుకుంటా చూపిస్తుండట. ఎట్లా అంటే రీసెంట్ ఒక అతను కలిసిండు నాకు, నేను వచ్చిన ఏజెంట్ త్రూగానే అతను కూడా వచ్చిండు. ఇట్లా కొందరు ఇద్దరు ఉన్నారట, ఇట్లా ఏం చేస్తారు అలా చెప్పి మేము వచ్చినామని చెప్పి అతను అన్నాడు అన్నట్టు. అంటే ఈ వచ్చిన నిన్నే డైరెక్ట్ కలిసిండు? నేను ఇట్లా డ్యూటీ చేసి సేమ్ కంపెనీ, అప్పుడు నేను ఓల్డ్ కంపెనీలో ఉండేటోని. సేమ్ కంపెనీ డ్యూటీ అయిపోయినాక బస్ వెళ్ళేటప్పుడు ఇట్లా ఇక మన లాంగ్వేజ్ వాళ్ళు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లా వచ్చినావు ఎప్పుడు వచ్చినావు అని చెప్పి మాట్లాడుతున్నా. ఆ టైంలో ఇట్లా చెప్పిండు అన్నట్టు, ఇలా ఈ ఏజెంట్ తరఫున వచ్చిన ఇలా ఒక ఇద్దరు ఆయన ఫస్ట్ వచ్చి 2 years అవుతున్నారు, ఇట్లా ఎంజాయ్ చేస్తారట, మళ్ళీ చూపించి పంపించిండు మంచిగా ఉందని చెప్పి. నేను ఇక మంచిగా కంపెనీ అని చెప్పి వచ్చిన అని అతను అన్నాడు. కాకపోతే అతనికి తెలియదు నేనే అని చెప్పి. అప్పుడు నేను చెప్పిన మేమే ఇట్లా వచ్చినాం,
ఇట్లా పోయిన అది వాస్తవం, బయటకు పోయినాం ఫ్రెండ్స్ అంటే మీరు వర్క్ చేసిన టైం తర్వాత జస్ట్ రిలాక్సేషన్ కోసం అట్లా బయటకు వెళ్తారు తప్ప అట్లా ఆడే దేశం ఏముండదు. ఇది ఏంటంటే కొందరు ఏజెంట్లు పంపించిన వాళ్ళు ఇది క్యాచ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని పంపించడానికి ఇట్లా ట్రై చేస్తారు. కానీ అది మాత్రం నమ్మకండి, అది 100% వాస్తవం కాదు. ఇక్కడ ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ లో మనం ఏంది, మన పని ఏంది, మన గోల్ ఏంది ఇదే ఉంటది. అండ్ వేరే మీరు ఏవి చెప్పినా నమ్మద్దు, ఓకేనా. ఇండియా అంటే వేరే, ఓకేనా. వేరే ఇండియా చాలా. ఇక్కడ ఎట్లా అంటే నువ్వు చిన్న తప్పు చేసినా కానీ విత్ ఇన్ 5 minutes లో పోలీస్ జీవొచ్చి అక్కడ ఉంటది. అదే ఏ చిన్న నువ్వు డ్రింకింగ్ కానీ చాలా ఏదైనా అలర్ట్ ఉంటారు. సెక్యూర్ అండ్ సేఫెస్ట్ అంటే ఖతర్ కంట్రీస్ లైక్ గల్ఫ్ కంట్రీస్. గల్ఫ్ కంట్రీలో అంటే ఖతర్ ఓకే. మెయిన్. అండ్ ఇంకోటి బ్రో, ఇప్పుడు మీరు హోటల్ మేనేజ్మెంట్ చేసిరా లేదా చేయలేరా? లేదు, హోటల్ మేనేజ్మెంట్ చేయలేదు. నేను చేసింది డిగ్రీ చేసిన, డిగ్రీ బీకామ్ సిఏ. మరి డిగ్రీ చేసి మీరు కరోనా టైంలో మరి అప్పుడు అన్ని బంద్ ఉంటాయి, లైక్ జాబ్స్ కానీ వేకెన్సీస్ ఏముండే. అండ్ మీరు డిగ్రీ చేసి మరి ఇట్లా ఈ ఫీల్డ్ లోకి వచ్చుడు అది మీకు మనస్ఫూర్తిగా లైక్ ఇంట్రెస్ట్ ఉందా? మనస్ఫూర్తితో చేసారా లేకుంటే మనస్ఫూర్తి అంటే నేను యాక్చువల్ వచ్చింది ఒక 1 year అట్లా వచ్చి వెళ్దాం ఎప్పుడు, ఎందుకంటే అప్పుడు కరోనా టైంలో కోవిడ్ టైంలో చాలా పరిస్థితులు మీకు తెలిసినవి ఎట్లా అప్పుడు బాగా డిఫికల్ట్ ఉండే. అట్లా 1 year వెళ్ళేసేద్దాం అని చెప్పి వచ్చినాం. ఆ 1 year కాస్త ఇప్పుడు 2 years అయిపోయింది. 2 years అయ్యి 3 years కూడా రన్నింగ్ లో ఉన్నది, అట్లా రన్నింగ్ లో ఉన్నది. ఓకే. మనం హోటల్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే ఇప్పుడు నేను చేస్తున్నా, ఇప్పుడు హోటల్లో జాయిన్ అని చెప్పి నీకు హోటల్లో జాయిన్ చేస్తే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎట్లా అంటే మెయిన్ బెనిఫిట్ ఏంటిదంటే నువ్వు సప్లై ఇలా అని చెప్పి రారాదు. నీకు మంచి హోటల్లో నీకు ఇంటర్వ్యూ చేసుకుని మంచి సెట్ అయ్యి రావచ్చు. ప్లస్ ఒకటి నువ్వు ఏదన్నా నెక్స్ట్ స్టెప్ కానీ నీకు ఏదైనా పొజిషన్ రావాలన్నా కానీ మెయిన్ ప్రిఫరెన్స్ వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ చేసిరో అతనికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అతను క్యాపబుల్ అయితే ఓకే, క్యాపబుల్ కాకపోతే అంతేగాని నీకు అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. నీకు ఎక్స్పీరియన్స్ నీకంటే ఒక క్యాజువల్ స్టాఫ్ ఉన్నాడు 5 సంవత్సరాల నుండి సేమ్ పొజిషన్ చేస్తున్నాడు, నువ్వు వచ్చి 2 years అవుతుంది. కానీ నీకు హోటల్ మేనేజ్మెంట్ చేసినావు, ప్లస్ నువ్వు టీం మెంబర్, అట్లా నీకు పొజిషన్ వచ్చేందుకు అవకాశం బాగుంటది.